ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈరోజు నన్ను ప్రశ్నించకుండా ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించి చూడు. ఇది విన్న క్షణమే ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త ఏమిటో తెలుసుకో అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ బాబాను ప్రశ్నించకుండా నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించి చూడు. అలాగే త్వరలోనే నీ చెంతకు రాబోతున్నటువంటి శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో. నీ మనసులో ఉన్నటువంటి గందరగోళం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఈ సాయి మాటలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావనుకుంటున్నాను. నీ మనసులో ఉన్న బాధను, భావాలను నేను అర్థం చేసుకున్నాను. కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. కానీ వద్దు బాబా, నా బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టావు కదూ. నీ కష్టాలు, కన్నీరు శాశ్వతం కాదు అని చెబుతూనే ఉంటున్నాను కదా. అయినప్పటికీ ఎందుకు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు? అలాగే ఎన్నో రోజులు గడిచిపోతూ వచ్చాయి. కానీ నాకు వచ్చినటువంటి సమస్య మాత్రం నా నుండి దూరం కావడం లేదు. పిచ్చిదానిలా, ఓ పిచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు, సహనం అని అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తున్నానే తప్ప నాకంటూ మంచి రోజులు అసలు వస్తాయా బాబా? వస్తే నేను సంతోషంగా ఉంటానా? నిజం చెప్పు, నేనేమనుకోను. కానీ నా జీవితం ఇలా దుఃఖభరితంగా మిగిలిపోతుంది కదూ. నువ్వు మాత్రం కేవలం ఇలా కొన్ని సందేశాలను నాకు అందిస్తూ ఉండు. వాటిని మాత్రం అమలుపరచవు కదూ. ఏమిటో బాబా, నాకొచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. బాధతో అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకే తెలియడం లేదు. అదే కోపంలో నిన్ను కూడా ఏమంటున్నానో అసలు అర్థం కావడం లేదు తండ్రి. దయచేసి బాబా, ఒకవేళ కనుక ఇలాగే నా జీవితంలో ఈ బాధలు, కష్టాలు తొలగిపోకపోతే నీకు అన్నీ ఎలాగో ముందే తెలుసు కదా. కాబట్టి నన్ను అసలు ఈ యొక్క భూమి మీదకు ఎందుకు తీసుకొచ్చావు? మరలా అదే అడుగుతున్నాను. ఈ భూమి మీద నుండి లేకుండా నన్ను తీసుకెళ్ళిపో బాబా. అంతేకాని ఇలా ప్రతి క్షణం చిత్రవద చేసే ఆలోచనలతో, బాధలతో, ఇబ్బందులతో నన్ను నేను ఏమాత్రం ధైర్యంగా ఉంచుకోలేనటువంటి పరిస్థితులను మాత్రం నాకు కల్పించవద్దు తండ్రి. అసలు నిజం చెప్పనా, నా మనసంతా ఎంత దుఃఖంతో నిండిపోయి ఉందో నీకు తెలుసు కదా. ప్రస్తుతం నువ్వేం చెప్పినా కూడా వినే అంత స్థితిలో అయితే నేను లేను. అందుకే చెబుతున్నాను, ప్రశ్నించకుండా ఈ సాయి మాటలను ఆలకించమని. లేదు బాబా, ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నానని నీకు కూడా తెలుసు కదా. వారిలో నా సుఖాన్ని వెతుక్కుంటూ, నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటున్నాను. ఏది చేసినా, ఎంత కష్టం చేసినా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న అసహనం అంతా కూడా తొలగిపోతుంది. అలాంటి నాకెందుకు బాబా అడుగడుగునా ఇన్ని కష్టాలు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్నీ సూటిపోటి చూపులు, సూటిపోటి మాటలు. దుఃఖం నాలో ఉన్నప్పటికీ వారి కోసమే బ్రతుకుతున్నాను. అలాగే వారి కోసం మాత్రమే ఈ బ్రతుకీడుస్తూ వస్తున్నాను. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అందుకు మాత్రం సరైనటువంటి గుర్తింపే లేదు. కష్టానికి తగిన ఆదాయమే లేదు. ఇలా ఎన్ని రోజులని బ్రతకాలు బాబా? ఏ పాప ఫలమో, శాప ఫలితమో నా జీవితాన్ని ఇలా అంధకారంగా మిగిలించేశావు. అయినా నేను ఎప్పుడైనా నేను దూషించానా? నా బిడ్డలను చూసుకొనైనా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. నాకు తెలిసిన వృత్తిని చేస్తూ వస్తున్న వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వగలనా అనే నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకింత మోయలేని భారాన్ని నాపై వేశావు? ప్రతిరోజు రాత్రులు నిద్ర పట్టక నాలో నేను ఎంతగా సతమతమవుతూ ఉంటున్నానో, ఎంతగా ఏడుస్తూ నరకయాతన పడుతున్నానో తెలిసి అన్నీ చూస్తూ కూడా ఎందుకిలా మౌనంగా ఉంటున్నావు? నేనేమి ఆశగా నిన్నేది అడగలేదు కదా. కన్నీటిని మిగిల్చిన బంధాన్ని మరలా తిరిగి కావాలని కూడా నిన్నేం కోరడం లేదు. వేరే వారి సొమ్ముకు ఆశపడేదాన్ని కాదు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలో చేయి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు. అత్యాశకు కూడా తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా. మరి నా గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు. నేను చేసే కష్టం నీకు కనిపించడం లేదా? లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా? నువ్వేం నా విషయంలో ఇంతవరకు న్యాయం చేసింది లేదు. ఇప్పటి వరకు నాకంతా అన్యాయమే జరిగింది. కేవలం నువ్వున్నావనేటటువంటి ధైర్యంతోనే నేను ఇలా ఉంటున్నాను. క్షణక్షణం జీవితం అంతా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాన్ని
ఎలాగో ముందే మిగిలించేశావు. అయినప్పటికీ నీ పగ ఇంకా తీరలేదా తండ్రి? ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషమా? రోజు బాధతో చస్తూ బ్రతుకుతూ ఉంటున్నానుగా. అంతేకాని దయచేసి ప్రతిరోజు కూడా నన్ను మాత్రం బాధ పెట్టవద్దు. ఇలా ఒంటరిగా విడిచిపెట్టవద్దు. నేను చేస్తున్న కష్టానికి తప్ప అతిగా నిన్నేది అడిగింది లేదు. అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకెంతో ముఖ్యం కాబట్టే అడుగుతున్నాను. కనీసం వారిలో అయినా నా ఆనందాన్ని చూసుకొనివ్వవా? వారికి తల్లి తండ్రి అన్నీ నేనై చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా బాబా? దయచేసి నా ఈ చిన్న కోరికను తీర్చలేవా? నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి కావలసిన అవసరాలకు తగిన ఆదాయాన్ని ఇవ్వు. ఎవరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితి తీసుకురాకు. నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ నాకు ప్రతిసారి అడ్డు తగులుతూ నన్ను బాధ పెడుతూ ఉంటున్నారు. నేను చేసిన కష్టమంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లా మారిపోతుంది. దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు దక్కేలా చేయండి. అంతే తప్ప మనులు ఆస్తులు ఏమీ నాకు అక్కర్లేదు. చూడు బిడ్డా, నీకు అసలు ఏం చెప్పాలో ఎలా నిన్ను సముదాయించాలో తెలియక ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా నా మాటలను విను అని మాత్రమే చెబుతున్నాను. నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిలా నేను అర్థం చేసుకోగలను. నీకు జరిగింది నిజంగా చాలా పెద్ద అన్యాయమే. కానీ ఏం చేస్తాం? ఏదైనా కానీ మీకు మీరుగా తీసుకొచ్చుకున్నవే. అలాగే మీ పుట్టుక నుండి మీ చావు వరకు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రదారులే. అందుకు మీ పాత్ర మీరు పోషించాలి. ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు. అందరూ అంతే కదా. నీకు తెలిసిందే. నేనిలా నీకు ప్రస్తుతం కొన్ని మాటలు చెప్పడం వలన నీ మనసు కుదుటపడదని కూడా నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత. నీకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని పట్టించుకోవద్దు. అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా కూడా నువ్వు మౌనంగానే ఉండిపో. అసలు అలాంటి వారిని ఏమాత్రం పట్టించుకోవద్దు. నీ ఆలోచనలకు కూడా తీసుకోవద్దు. తప్పకుండా నువ్వు అడిగినట్లుగా నీ ఆదాయం మెరుగుపరుస్తాను. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చేస్తాను. ఈ పరిస్థితిలో నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకోకుండా, ఎక్కువగా ఆలోచించకుండా, ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా ఉండడం చాలా మంచిది. అలాగే నీ శ్రమ ఏదీ కూడా వృధాగా పోదు. నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా మంచి సహాయాన్ని అందిస్తాను. అలాగే నీ బిడ్డలకు నువ్వేదైతే ఇవ్వాలి అని ఆశపడుతున్నావో వారికి అంతే మంచి భవిష్యత్తును, ఆనందాలను చేకూరుస్తాను. వాటిని చూసి నువ్వు మురిసిపోయే రోజులు వస్తాయి. గొప్ప శుభవార్తతో నువ్వు అనుకున్నటువంటి అతిపెద్ద కోరిక నెరవేరుతుంది. నేనే స్వయంగా నీ వద్దకు వస్తాను. తప్పకుండా నీకు ధైర్యం చెబుతాను. నా ఉనికిని కూడా నువ్వు గమనిస్తావు. ధైర్యంగా ఉండు. అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకునే వద్దు. దానివలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేను చెబుతున్నాను కదా, నీ జీవితం సంతోషమయంగా, కోల్పోయిన వారిని నీకు అందివ్వలేకపోయినా నిన్ను సంతోషపెట్టేలా మాత్రం ఈ బాబా ఎప్పుడూ వెనుకడుగు వేయడు. నీ వెన్నంటే ఉంటాడు. నీకు పూర్తి సహకారాన్ని అందిస్తాడు. అలాగే నీకు ధైర్యంగా ఉండేటటువంటి శక్తిని కూడా ఇస్తాడు. నీ పట్ల చాలా అన్యాయమే జరిగింది, నేను కాదనడం లేదు. కానీ అవన్నీ కూడా కేవలం కర్మ ఫలితాలే. అవి నీకు కూడా తెలుసు కదా. ఎవరైనా సరే ఆ కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఈ క్షణంలో నీ మనసును ఎక్కువగా గాయపరుచుకోకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించు. తరువాత సాయినామ స్మరణలో నీ గతమంతా కూడా మర్చిపోయేలా నేను చూసుకుంటాను. అలాగే నీ బిడ్డలతో సంతోషంగా ఉండే రోజులను నీకు తప్పక పరిచయం చేస్తాను. ఇది నా వాగ్దానం. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.